మిరప చెట్లు వేస్తున్నారు మా వాళ్ళు. మా తాత పొక్కలు చెప్తున్నాడు, మా వాళ్ళు మిరప చెట్లు ఎత్తుకొత్తుర్రు. ఇలా మా తాత మా నానమ్మ మిరప చెట్లు వేస్తుర్రు. చూడు ఎట్లా వేస్తుర్రు. ఇట్లా సాళ్ళకు కొట్టి పెడుతుర్రు. సాళ్ళకు కొట్టి పెట్టకపోతే అక్కిరి బిక్కిరి పెట్టి ఉంటుందా? మంచిగా పెడితేనే మంచిగా వస్తుంది, మంచిగా దంట కొట్టొస్తుంది, చెట్టు మంచిగా ఉంటుంది. ఇంత దూరమా మరి సాళ్ళు? బాగా దూరం పెట్టిర్రు. మిషన్ కొనుకొచ్చుకున్న 45,000 పెట్టి ఆ మిషన్తో కొట్టాను అని పెద్దగా పెడతాను. దంతేనా? పెద్ద దంట కొనుకొచ్చుకుని తాత కూడా వేస్తుండు. మరి ఆయన చేయకపోతే నేను ఒకదాన్ని చేస్తానా? పొక్కలు వేసి పెట్టిపోయిన తాత ఉట్టి ఒత్తుతున్నావేంది? ఇలా గింతగానం పొలం లెక్క అయింది. మొన్నటిదాకా నీళ్ళు నిలిచినాయి, నీళ్ళు నిలిచి ఇప్పుడు గుంతులు ఇక్కడ గట్టిగా అయింది. ఏదో బాగా నెల మీద 20 రోజులు అయింది మాకు. నారు పోసి నెల మీద 20 రోజులు అయిందా? నారు ఇంత పెద్దగా అయినాక వేగుతారా మరి? పెద్దగా పెరిగింది నారు. జల్లిని ఎనుకుంటుందా? కానీ మంచిగా ఎనుకుంటా. పర్వాలే, తవ్వాలి. దీనికి ఎంత కష్టం చేసి అట్లా పొక్కలు పోసి పెట్టన్న తాత. మరి ఇవ్వందాక పొడవలేవు కదా పొక్కలు. అన్ని పనులు చేస్తావు తాత, అన్ని పనులు చేస్తావు. నారు అయిపోయింది అక్కడ. పదన సాలేదా? అప్పుడు పెట్టలేదు, ఇలా ఇలా ఇప్పుడు పెట్టే వరకు మంచిగా వస్తున్నావు తాత. రేపు దొరకలేదు, రేపు వస్తా. రేపు పిలిచేస్తావా? 250 అంటారు, చెట్టు పెట్టరమ్మంటే 400 అంటారు. చెట్లకే ఎక్కువ రేటా కైకిలి? ఓకే, వంగి పెట్టలేవా నీళ్ళకు పెట్టుకుంటారా ఇక మరి? పెడతాం కానీ దొరుకుతలేదు, జూలుగా పోతుంది. రేపన్నా వస్తారా? మీరే పెట్టుకుంటారా? ఏమో పత్తి పెట్టాలా లేకపోతే మేము పెట్టుకోవాలి. ఈ వయసులో కూడా మీరు చెట్లు పెట్టుకుంటారు అంటే గ్రేటే. పత్తి ఉండ బుద్ధి కాక మరి ఎట్లా పోతాం? ఇదంతా పెట్టారా ఇవాళ? మంచిగా పెట్టారు. రేపు ఇదంతా పెడతారా మాడి? అదంతా పెట్టాం. మాడి పెద్దగానే ఉంది. అదే ఇక్కడ మాడే. తాత 65 ఏళ్ళ వయసులో కూడా చెట్లు వేస్తుండు. చూడండి ఎట్లా వేస్తు. ఈ తాత పని తాతని చేసుకుంటాడు, కష్టపడతాడు. రైతు అంతా గిట్లు ఉండాలి. మీ ఇంటికి పని దొరుకుతాను. మస్తు కష్టపడుతున్నావు తాత, మస్తు కష్టపడుతున్నావు. నీకు ఇష్టం ఇట్లా పని చేసుడు? ఇష్టమే. మంచిగా చేస్తుర్రు. చేసిన రెక్కల ఇంటికాడ ఉండమంటే ఎట్లా వస్తుంది?